Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. క్రిష్తో లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కి స్వాగతం. లివ్ రిచ్ అంటే ఏంటో తెలుసా? ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా, ధైర్యంగా జీవించడం. మరి ఈ రోజుల్లో ఆ ప్రశాంతత అనేది మన డిజిటల్ సేఫ్టీతో ముడిపడి ఉంది. సో ఈ రోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. నిజమే కదా? సైబర్ సేఫ్టీ అనేది ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంటిది. ఒకప్పుడు డబ్బుని బీర్వాలో దాచుకునేవాళ్లం. ఇప్పుడు మన ఫోన్లో, మన ఆన్లైన్ అకౌంట్లలో దాచుకుంటున్నాం. సో మన ఐడెంటిటీని కాపాడుకుంటేనే మన సంపదను కాపాడుకోగలం. ఒక్క విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సైబర్ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి? జనాలు కేర్లెస్గా ఉన్నారని కాదు. మోసగాళ్లు చాలా చాలా స్మార్ట్గా తయారయ్యారు. వాళ్ళ టెక్నిక్స్ మారాయి. ఈరోజు మనం ఈ స్కామర్లా అసలు టెక్నిక్స్ ఏంటో చూద్దాం. వాళ్ల మైండ్ గేమ్ని అర్థం చేసుకుని మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా కొత్త రకం మోసాలేంటో చూస్తాం. తర్వాత స్కామర్ల ప్లాన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటాం. మన డిజిటల్ కోటను ఎలా కట్టుకోవాలో నేర్చుకుంటాం. ఒకవేళ మోసపోతే ఏం చెయ్యాలో చూస్తాం. చివరగా ఫ్యూచర్లో మన సేఫ్టీ ఎలా ఉండబోతుందో చర్చిస్తాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. కొత్త యుగం మోసాలు. ఈ రోజుల్లో ఈ డిజిటల్ దొంగతనాలు ఎంత అడ్వాన్స్డ్ అయ్యాయో చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కసారి ఈ లిస్టు చూడండి. కేవైసీ అప్డేట్ అని, పార్ట్ టైం జాబ్ అని, ఇలా ఎన్నో రకాలు. కాని వీటన్నింటిలోకెల్లా మనల్ని మానసికంగా కుంగదీసేది ఒకటుంది. చాలా ప్రమాదకరమైనది. అదే డిజిటల్ అరెస్ట్ స్కామ్. దాని గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. అసలీ స్కామర్లు ఎలా పనిచేస్తారు? వాళ్ళ ఆపరేషన్స్ వెనక ఏముంటుంది? ఇది ఎవరో ఒక్క వ్యక్తి చేసే పని కాదు. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. అంటే ఇదొక పెద్ద ఇండస్ట్రీ, ఒక కంపెనీలాగా నడుస్తుంది. వీళ్ళ దగ్గర రెడీమేడ్ టూల్స్ ఉంటాయి, కాల్ సెంటర్లుంటాయి. టెక్నాలజీని వాడుకుని పెద్ద ఎత్తున వేలాది మందిని ఒకేసారి టార్గెట్ చేస్తారు. ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ప్రతి స్టెప్ మనల్ని మానసికంగా కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ముందుగా పోలీస్ లేదా సిబిఐ ఆఫీసర్ అని ఫోన్ చేసి మనల్ని షాక్కి గురిచేస్తారు. తర్వాత వీడియో కాల్లో ఫేక్ ఐడి కార్డులు, వారెంట్లు చూపిస్తారు. దాంతో మనం నమ్మేస్తాం. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి వీడియో కాల్లోనే ఉండమని బలవంతం చేస్తారు. మనల్ని ఒంటరిని చేసి చివరికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. సో వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్. 4 స్టెప్స్లో మనల్ని ట్రాప్ చేస్తారు. ఫస్ట్, మన డేటాని ఎక్కడనుంచో సంపాదిస్తారు. తర్వాత ఆ డేటాతో మన ఎమోషన్స్తో ఆడుకుంటారు. దానికి టెక్నాలజీని వాడుకుని మనల్ని నమ్మిస్తారు. ఫైనల్గా మనలో భయాన్ని పుట్టించి డబ్బు కొట్టేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఎమోషన్స్తో ఆడుకోవడం. మనల్ని భయపెట్టి, ఆశపెట్టి లేదా అర్జెంటని చెప్పి మన ఆలోచనా శక్తిని పక్కదారి పట్టిస్తారు. ఉదాహరణకు, మీ అకౌంట్ బ్లాక్ అవ్వబోతోంది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అని మెసేజ్ రాగానే మనం భయంతో ఆలోచించకుండా క్లిక్ చేస్తాం. అదే వాళ్లకి కావాల్సింది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ల ఆయుధం మన భయం. నిజంగా బయట పెట్టడం కాదు. ఎందుకంటే వాళ్లు అలా చేసిన క్షణం వాళ్ల ఆట కట్టయినట్టే. వాళ్లమీద కంప్లైంట్ వెళ్తుంది, వాళ్లకి కంట్రోల్ పోతుంది. కాబట్టి వాళ్ల బెదిరింపులకు ఎప్పుడూ లొంగకూడదు. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, స్కామర్ల గురించి చూశాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. మన డిజిటల్ కోటను ఎలా బలంగా కట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్కామర్లు ఇంత తెలివిగా ఉన్నప్పుడు మనం మనల్ని కాపాడుకోవడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. మనం అనుకున్నంత కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మనం చాలా వరకు సురక్షితంగా ఉండొచ్చు. మొదట మన డిజిటల్ ఐడెంటిటీని బలోపేతం చేసుకోవాలి. ప్రతి అకౌంట్కి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అంటే ఇది మీ ఇంటికి రెండో తాళం వేసినట్టు. అలాగే ప్రతి అకౌంట్కి వేర్వేరు స్ట్రాంగ్ పాస్వర్డ్లు వాడండి. ఇక మీ ఫోన్కి బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి. ఇవి మాత్రం అస్సలు చేయకూడని పనులు. గుర్తుపెట్టుకోండి, ఎనీ డెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ని ఎప్పుడూ ఇన్స్టాల్ చేయొద్దు. మీ ఓటీపీని మీ సొంత వాళ్లతో కూడా షేర్ చెయ్యకూడదు. ఎవరికైనా డబ్బు పంపే ముందు వాళ్ల యూపీఐ ఐడి, పేరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మన కుటుంబంలో ముఖ్యంగా పెద్దవాళ్లుంటారు కదా, వాళ్ళు చాలా ఈజీగా టార్గెట్ అవుతారు.
సో మన బాధ్యత ఏంటంటే వాళ్లకి ఈ మోసాల గురించి చెప్పాలి. ఎంత అర్జెంట్ అయినా ఎవరైనా డబ్బు అడిగితే ముందు నాకు ఫోన్ చెయ్యి అని ఒక రూల్ పెట్టండి. ఇది చాలా ముఖ్యం. ఓకే, 4వ విభాగానికి వచ్చేశాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి పొరపాటు జరగచ్చు. ఒకవేళ మనం మోసపోతే వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ ఒక్క నంబర్ మాత్రం మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. 1930 1930. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. ఇప్పుడే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రాడ్ జరిగితే సమయం చాలా విలువైంది. మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటారు. ఆ టైంలో మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే అంత మంచిది. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయండి. 1930కి కాల్ చేయండి. cybercrime.gov.inలో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, చివరి విభాగానికి వచ్చేద్దాం. టెక్నాలజీ వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా, మరి అదే టెక్నాలజీ మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. ఇది ఒక ఆశాకిరణం లాంటిది. చూడండి, మన సెక్యూరిటీ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉంది. బ్యాంకులు, టెక్ కంపెనీలు మనల్ని సేఫ్గా ఉంచటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డివైస్ బైండింగ్ లాంటి ఎన్నో కొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నాయి. సో మన డిజిటల్ ఫ్యూచర్ మరింత సురక్షితంగా ఉండబోతోంది. చివరిగా ఒక్కటే మాట. ఈ డిజిటల్ ప్రపంచంలో లివ్ రిచ్ అంటే ప్రశాంతంగా, ధైర్యంగా బ్రతకడం. దానికి కావాల్సింది అవేర్నెస్, ప్రిపరేషన్. మన డబ్బును, మన మనశ్శాంతిని కాపాడుకోవడమే నిజమైన సంపద. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా ఏ సైబర్ ఫ్రాడ్ గురించి మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సురక్షితంగా ఉండండి. క్రిష్తో లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.